నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐక్యంగా ముందుకు వెళదాం. చంద్రబాబు బిల్ గేట్స్ సమక్షంలో ఒప్పందం. ఢిల్లీలో బిల్ గేట్స్ తో 40 నిమిషాలు భేటీ అయి పలు అంశాలపై చర్చించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్లాస్టిక్ కవర్లను నిషేధిద్దాం. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో దుకాణాలను తనిఖీ చేసి ప్లాస్టిక్ విక్రయించవద్దంటూ వ్యాపారులకు సూచించిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఓటీపీలు లింకులు షేర్ చేయొద్దంటూ వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సిఐ రమణ. వైభవంగా ఏకాంత సేవ. గూడూరులో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల చివరి రోజున నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో సుమారు 40 నిమిషాలు ఆయన భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు. బిల్ గేట్స్ కు చంద్రబాబు పుష్పగుచ్చం అందజేశారు. ఈ భేటీలో పలు అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై చర్చించుకున్నారు. ఆ వివరాలను సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు. బిల్ గేట్స్ తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలక చర్చలు జరిపాం. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించామని తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ తో ఈ భాగస్వామ్యం మన ప్రజలను శక్తిమంతం చేయడంతో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నానని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఏపీ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ సంచులను ప్రజలు నిషేధించాలని, ప్లాస్టిక్ ను విక్రయించే వ్యాపారులు వాటిని నిలిపివేసి సహకరించాలని పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న దుకాణాలను ఆయన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న దుకాణాలను పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి తనిఖీ చేపట్టారు. ప్లాస్టిక్ సంచులు ఉన్నాయో లేదో క్షుణ్ణంగా వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లను ఎవరూ వినియోగించవద్దని సూచించారు. 120 మైక్రాన్లకు తక్కువగా ఉన్న ప్లాస్టిక్ ను ప్రభుత్వం నిషేధించిందన్నారు. ఈ ప్లాస్టిక్ సంచుల కారణంగా పర్యావరణ కాలుష్యం అవుతోందని, వీటిని ఇటు వినియోగదారులు అటు వ్యాపారులు నిషేధించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ బదులుగా గుడ్డ సంచులను వాడాలని ఆయన వివరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా మా శానిటరీ సెక్రటరీలు, ఇతర మున్సిపల్ సిబ్బంది, నేను పూర్తిగా స్వయంగా అందరమీ ప్రతి షాప్కి తిరుగుతూ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధం పైన వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. ఈ అవగాహన కార్యక్రమము ఇలానే ఇంకొక వారం రోజుల పాటు అవగాహన ఇస్తాము. ఈ వారం రోజుల తర్వాత పూర్తి స్థాయి ఇంప్లిమెంటేషను జరుగుతుంది. ఎవరైతే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడతారో వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్లు ఇంపోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా మరియు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిషేధాన్ని ఇచ్చాయి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అది 120 మైక్రాన్స్ లోపు వాడటానికి లేదు. 120 మైక్రాన్స్ పైన మాత్రమే వాడాల్సిన ఆవశ్యకత ఉంది. దీనివల్ల పర్యావరణానికే కాదు, మొత్తము భూములు అనేది కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణము. భూమి పొల్యూట్ అయిపోతుంది, వాటర్ పొల్యూట్ అయిపోతుంది, మూగజీవాలు ఇదైపోతున్నాయి. అలానే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో ఆహార పదార్థాలు సేకరించడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన
పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాబోయే 3-4 రోజులు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత ఎవరైతే దీన్ని ఉపయోగిస్తారో వాళ్ళకి కఠినమైనటువంటి జరిమానాలు కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు, వ్యాపారస్తులు సహకరించి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాని వినియోగం మానేయాలని చెప్పని ఈ కార్యక్రమంలో పురపాలక సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ నేరాలు ఎక్కువ అయినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెంకటగిరి సిఐ రమణ సూచించారు. వెంకటగిరిలోని కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఓటీపీలు, లింకులు వచ్చినా ఎవరికి షేర్ చేయొద్దన్నారు. అలా చేస్తే మీ ఖాతాలోని సొమ్ము మాయమవుతుందని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్లు వంటి వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోవద్దని సిఐ రమణ వివరించారు. సైబర్ నేరాలు అలాగే ఆన్లైన్ నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దీని మీద అప్రమత్తత మన అందరికి కూడా అప్రమత్తత అనేది అవసరం. కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి ఓటీపీలు షేర్ చేయమని చెప్పి కానీ లేకపోతే లింకులు అనుకోకుండా కొన్ని లింకులు వస్తూ ఉంటాయి మన ఫోన్లో. ఇటువంటి అనాథరైజ్డ్గా వచ్చేటువంటి లింకుల్ని క్లిక్ చేయడము, అలాగే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. అలాగే మనకు ఈ ఇంటి దగ్గరే ఉండి మీరు జాబ్ చేసినట్టయితే ఈ జాబ్కి 30,000 రూపాయలు వస్తాయి, 30,000 రూపాయలు నెలకి మీరు సంపాదించవచ్చు అని రకరకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి. ఇటువంటి ప్రకటనలను చూసి మోసపోయి అలాంటి యాప్ని క్లిక్ చేయడం కానీ, అలాంటి వాటి పట్ల ఆకర్షితం అవడం కానీ, లేకపోతే లింకుల్ని క్లిక్ చేయడం కానీ, ఓటీపీలను షేర్ చేయడం కానీ మీరు చేసినట్లయితే మీరు ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి దయచేసి అలాంటి వాటి పట్ల ఆకర్షితులు కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. అలాగే లోన్ యాప్స్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ లోన్ యాప్స్ లో మీకు 10,000 లోన్ వస్తుంది, 50,000 లోన్ వస్తుంది, మీకు ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు అనే రకరకాల ప్రకటనలు వస్తూ ఉంటాయి. వీటి వల్ల యువత చాలామంది అలాగే చాలామంది దీని పట్ల ఆకర్షితులయ్యి ఏదేదో వచ్చినటువంటి క్లిక్ వాటిని ఇన్స్టాల్ చేసుకోవటం, మీ యొక్క ప్రైవేట్ సమాచారాన్ని, బ్యాంకు డీటెయిల్స్ని కూడా వాళ్ళకి షేర్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల చాలా ప్రమాదాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. మీ యొక్క ఫోన్లో ఉన్నటువంటి సమస్త సమాచారము అవతల ఉన్నటువంటి అటువంటి వ్యక్తులు మీ చోరీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాకాడు మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మండల వ్యవసాయాధికారిని దీపా తదితరులు గ్రామానికి చేరుకుని పంట పరిశీలించారు. వాకాడు మండలంలోని కొండాపురం గ్రామంలో తుమ్మల మోహన్ నాయుడు అనే రైతు నకిలీ విత్తనాల ద్వారా మోసపోయారు. ఈ మేరకు మండల వ్యవసాయాధికారిని దీపా దృష్టికి ఆయన తీసుకెళ్లారు. దీంతో దీపా సిబ్బంది పొలం దగ్గరకు చేరుకుని పంట పరిశీలించారు. జరిగిన నష్టాన్ని రైతు వారికి వివరించారు. అనంతరం రైతు మోహన్ నాయుడు మాట్లాడుతూ కోటలోని ఇందిరా సీడ్స్ దుకాణంలో 9,500 రూపాయలు ఖరీదైన బీపీటీ జీలకర్ర మసూర 5,204 రకం విత్తనాలు 7 సంచులు కొనుగోలు చేశామన్నారు. వాటితో పంట సాగు చేసిన తరువాత అవి బీపీటీ రకం కాదని, కల్తీ జరిగిందని దళారులు చెప్పారని తెలిపారు. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వెళ్లిపోయారని తెలిపారు. దీంతో ఎకరాలకు 40,000 రూపాయల చొప్పున 7 ఎకరాలకు సంబంధించి 2,80,000 రూపాయలు నష్టం జరిగిందని, ఇదే విషయాన్ని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు. వాకాడు మండలం కొండాపురం గ్రామంలో తుమ్మల మోహన్ నాయుడు అనే రైతుని నేను బీపీటీ రకం 5204 వేయాలనే ఉద్దేశంతో విత్తనం కొరకు ఇందిరా సీడ్స్ కోటకు పోయినా. కోట మండలంలో ఉండి కోట గ్రామంలో ఇందిరా సీడ్స్ అనేవాళ్ళు బీపీటీ రకం ఉంది తీసుకుపోండి అని చెప్పినారు. దాంతో మేము ఆడకు పోయి కోటకు పోయి బీపీటీ కావాలా 5204 కావాలని అడిగితే వాళ్ళు బీపీటీ 5204 అని గోతాల మీద కూడా ముద్రించింది. అదేవిధంగా ఇది రిసిప్ట్ కూడా వాళ్ళ బిల్లు కూడా 5204 బీపీటీ రకం మనకి బిల్లు ఇచ్చినారు. ఒక బస్తా వచ్చి 1,330 రూపాయలు వేసినారు. నేను 7 బస్తాలు కొన్నాను. 7 బస్తాల్లో కూడా 9,000 చిల్లర అయింది. అదేవిధంగా తీసుకొచ్చి నారుకాయలో పోయడం జరిగింది. నారు వచ్చిన తర్వాత పొలంలో కూడా నాటిన తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత కళ్ళాం లేకపోతే కళ్ళాంలో వచ్చి బేరగోడు వచ్చినప్పుడు ఇది నాన్ బీపీటీ, ఇది బీపీటీ కాదని రిజెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు 17,000 రూపాయలు అమ్ముతున్న బీపీటీ 14,000 రూపాయలు కడిగినారు. ఇక మేము దాన్ని ఎండబెట్టుకోలేక ఇక నీలో తోయిన పరిస్థితుల్లో
ఇక మేము తెగ నమ్ముకోవాల్సి వచ్చింది. అది కూడా దిగుబడి బీపీటీ రకం 50 బస్తాలు అవుతుంది, ఇది 75 కేజీ. ఇది వచ్చి 75 కేజీ 25 బస్తాలు అయింది. మేము ఎకరా మీద దరిదాపు 25-30 వేలు లాస్ అయింది. నేను 8 ఎకరాలు సర్వే నెంబర్ కూడా 201లో 9, 8, 7, 6, 5 ఈ సర్వే నెంబర్లో మొత్తం 8 ఎకరాల పొలం నాటడం జరిగింది. నాటిన తర్వాత కూడా ఇది బీపీటీ కాందన వల్ల మేము దిగుబడి తగ్గిపోయింది. మాకు అందరికి 50 బస్తాలు అయితే 25 బస్తాలు అయింది. దాంతో ఎకరాకి 25-35 వేలు నష్టపోయినాము. ఈ విధంగా ఏ విధంగా అయితే ఈ డీలర్ ఇందిరా సీడ్స్ అనేవాడు ఈ నాసి రకం విత్తనం అమ్మిన కారణంగా, నకిలీ విత్తనాలు అమ్మిన కారణంగా రైతులు ఒకటి చెప్తాడు, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు 3 జిల్లాల్లో విత్తనం అమ్మినట్లు కనబడతా ఉంది. ఈ విత్తనం 3 జిల్లాల రైతులను కూడా మోసం చేసినట్టుంది ఇందిరా సీడ్స్ వాడు. ఖచ్చితంగా వాడిని పట్టు లాక్కొచ్చి అధికారులు దీంట్లో జిల్లా కలెక్టర్ గారు, తిరుపతి జిల్లా కలెక్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని, అదేవిధంగా గూడూరు సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా వాకాడి ఎంటీ తహసీల్దార్ గారు వీళ్ళు ముగ్గురు దీని మీద రైతులకి అమ్మేటువంటి నకిలీ విత్తనాల మీద. ప్రముఖ నటుడు చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో ఘనంగా సత్కరించారు. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను ఈ గౌరవం దక్కింది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నావెన్నో మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సత్కారంలో పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మాన్ తదితరులు పాల్గొన్నారు. Sir, just one here. Thank you. Just one here. పూతలపట్టులో నమోదైన చోరీ కేసులో దొంగల ముఠా గుట్టు రట్టయింది. 5 నిందితులను అరెస్టు చేసి వారి నుండి 35 లక్షల విలువ చేసే బంగారు, వెండి, ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మణికంఠ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 ముద్దాయిలు కూడా వివిధ జిల్లాలు, మనం ఒక చిత్తూరు జిల్లా కాకుండా తిరుపతి, కడప, ప్రకాశం, గుంటూరు పలు జిల్లాల్లో కూడా వీళ్ళు అన్ని రకాల క్రైమ్స్ చేస్తుంటారు. వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేస్తుంటారు, ఏవైతే సరే లాక్స్ చేస్తున్నాయో ఆ హౌసెస్ బ్రేక్ చేస్తుంటారు, 2 వీలర్ అఫెన్సెస్ చేస్తుంటారు, ఇంట్లో ఉన్న టీవీలు అవి కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు, బంగారము, వెండి. ఇంతేకాక టెంపుల్స్ ఏవైనా ఉన్నా టెంపుల్స్ కూడా వీళ్ళు రెక్కి చేసి టెంపుల్స్ లో ఉండే విలువైన వస్తువులు కూడా తీసుకురావడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 6వ తారీఖు మార్చిలో ఒక బైక్ మన పూతలపట్టు మండలంలో థెఫ్ట్ అయిందన్న సమాచారం మేరకు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా వివిధ సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఎంక్వైరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేశాము. సో ఆ పర్సన్ ఎవరు, అతను ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మనకి బయటకు తెలిసిన వివరాలు ఏంటంటే ఇందులో A1 హేమచంద్ర ఎవరైతే ఉన్నారో అతని మీద సుమారుగా 60 కేసులు, ఇతని మీద 20 వరకు నాన్ బెయిలబుల్ వారెంట్స్, అంటే అతన్ని అరెస్ట్ చేయమని వివిధ కోర్టులో ఇచ్చిన వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. A2 సురేష్, ఇతని మీద 27 కేసులు ఉన్నాయి. ఇందులో 3వ ముద్దాయి అయిన A3 షేక్ మస్తాన్, ఇతని మీద టోటల్ గా 57 కేసులు ఉన్నాయి. అండ్ A4 మీద ప్రీవియస్ గా కేసెస్ లేవు, కానీ వీళ్ళు చేసే అఫెన్సెస్ లో తోడ్పడుతున్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడం, రిసీవర్స్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 5 ముద్దాయిలను కూడా ఈ కేసులో మనం అరెస్ట్ చేశాము. వీరు ఇందులో ఎవరైతే ఏమన్నారో ఈ హేమచంద్ర మన దగ్గరే ఉన్న కౌనంపల్లి మండలం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A2 కొండరాజు సురేష్ సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A3 పుత్తూరు టౌన్ తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A4 వరప్రసాద్, ఇతను సత్యసాయి జిల్లా ఒడిసి మండలానికి సంబంధించిన వ్యక్తి.
A5 సంజయ్ కుమార్, ఇతను కూడా చిత్తూరు రూరల్ మండలానికి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా వేరు వేరు జిల్లాల నుంచి ఉండి వీళ్ళు చేసే అఫెన్సెస్ కూడా అన్ని జిల్లాలో ఉన్నాయి. కడప, ఈవెన్ ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా అండ్ బద్వేలు పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ మీద మొత్తం కేసులు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ జిల్లా రైతు భరోసా పేర్లు మార్చారని విశాఖ జిల్లా వైకాపా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పేటెంట్ అయిన ఆరోగ్యశ్రీ పేరు కూడా మార్చారని పేర్కొన్నారు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తే దానిపై జగన్ పేరు తొలగించారని అమర్నాథ్ వివరించారు. ఆ రోజు నిర్ణయాలు తీసుకొని పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి పేరు మార్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఉంటే దాని పేరు తీశారు. ఆరోగ్యశ్రీ అనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేటెంట్, అది దాని పేరు మార్చారు. నూతనంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దానికి వైఎస్ఆర్ మెడికల్ కాలేజీల పేర్లు పెట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 165 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డుని స్థాపించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించారు. మీరు గోళ్ల మీద ఉండే పేర్లు చెరిపివచ్చు, లేదా ఇటువంటి సంస్థలకో లేకపోతే ఇటువంటి బిల్డింగ్లకో లేదా ఇటువంటి స్టేడియంలకో ఉన్నటువంటి పేర్లు తొలగించవచ్చు, కానీ ప్రజల గుండెల్లో వారి పేరుని తొలగించేటువంటి అవకాశం మీకు లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు. ఏ రోజన్నా ఎన్టీ రామారావు గారి పేరు తను పుట్టినటువంటి జిల్లాకు పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు చేయలేకపోయాడు? చివరికి ఆయన ఎన్టీ రామారావు గారి పేరును కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకుని వచ్చి ఆ జిల్లాకు పేరు పెట్టాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి 4 సార్లు ముఖ్యమంత్రి చేసి ఎన్టీ రామారావు గారి పేరు ఎందుకు పెట్టలేకపోయారు? మళ్ళీ తిరిగి మమ్మల్ని నిందించడమో లేకపోతే మమ్మల్ని ఏదో మాట అనడమో కాదు. మీరు చేస్తున్నటువంటి పనులకి, మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలకి తప్పకుండా తగిన శాస్తి, తగిన గుణపాఠం ప్రజలే చెప్తారనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆ నిర్ణయం మార్చుకుంటుందా, లేదా ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వం ఒత్తిడి చేసినటువంటి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకుంటుందా? ఏది మార్చుకుంటుందో రేపు IPL మ్యాచ్లు కూడా ఉన్నాయి. మీరు పేర్లు మార్చేసి మీకు నచ్చినట్టుగా మీరు చేస్తామనంటే కుదరదు. రేపు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది. రేపు ఉదయం 10 గంటలకి ఆ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా యావత్తు కూడా దాన్ని టేకప్ చేయబోతా ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం. గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగిశాయి. చివరి రోజున స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. 12 రకాల ప్రసాదాలతో ద్వాదశారాధనం, పుష్ప పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐక్యంగా ముందుకు వెళదాం, చంద్రబాబు బిల్ గేట్స్ సమక్షంలో ఒప్పందం. ఢిల్లీలో బిల్ గేట్స్ తో 40 నిమిషాలు భేటీ అయి పలు అంశాలపై చర్చించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్లాస్టిక్ కవర్లను నిషేధిద్దాం. గూడూరులోని పాత బస్టాండ్ ప్రాంతంలో దుకాణాలను తనిఖీ చేసి ప్లాస్టిక్ విక్రయించవద్దంటూ
వ్యాపారులకు సూచించిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి, ఓటీపీలు లింకులు షేర్ చేయొద్దంటూ వెంకటగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సిఐ రమణ. వైభవంగా ఏకాంత సేవ. గూడూరులో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల చివరి రోజున నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.